వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. మనం పేపర్ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తల్ని అంటే ప్రధాన శీర్షికలో వచ్చిన వార్తల మీద కొంత విశ్లేషణ చేద్దాం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దేశంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల గురించి పాలకులు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు అనే అంశాల మీద మరి కొన్ని మీడియా సంస్థలు వారి పంతాలో వార్తలు ప్రచురించడమే కాకుండా ఆయా ప్రదేశాల్లో జరుగుతున్న సంఘటనలు కూడా మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాం ప్రధానంగా. సరే, ఈరోజు ప్రధానంగా సామాజిక తెలంగాణ పత్రికకు వస్తే మనం దీంట్లో మొదటిగా కేబుల్ ఛానల్ జర్నలిస్టులను ఆదుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గం ఆలోచన వెంటనే మానుకోవాలి, జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు కల్పించాలి, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన బాట, జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చిన జగన్. అంటే జర్నలిస్టులకు ఇక్కడ తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి మరి నిన్న జర్నలిస్ట్ అంటే కేబుల్ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులు అందరూ కూడా ఐఎన్పిఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జస్ట్ ఒక ముట్టడిలాగా చేసినట్టు చేసి మరి అక్కడ అంటే సమస్యల మీద ఆందోళన కార్యక్రమం చేయకపోతే ఈ దేశంలో ఎలాంటి సమస్య కూడా పరిష్కారమైన దాఖలాలు లేవు. అదే పంతాని జర్నలిస్టు సోదరులు కూడా నిన్న ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. అంటే వాళ్ళకి న్యాయమైన డిమాండ్ అంటే గతంలో ప్రతి కేబుల్ ఛానల్ కూడా మినిమం 12 అక్రిడేషన్లు ఐఎన్పిఆర్ నుండి, అదేవిధంగా జిల్లాల నుండి 4 అక్రిడేషన్లు వచ్చే విధంగా వాళ్ళకు ఉండేది. అంటే వాళ్ళకి జీతాలు లేవు, భత్యాలు లేవు, ఏం లేవు. అంటే ఆ ఛానల్ యాజమాన్యాలు కూడా ఒక ప్రకటన ఇచ్చిన దాఖలాలు లేవు. నాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ₹1 యాడ్ ఇచ్చిన పాపం కూడా పోలేదు. అంతా కూడా కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న కార్పొరేట్ సంస్థల గుప్పెట్లో ఉన్న పెద్ద పత్రికలు కానీ పెద్ద ఛానళ్ళకు కానీ కోట్లాది రూపాయలు వాళ్ళు విచ్చలవిడిగా యాడ్స్ రూపంలో ఇచ్చినారు. కానీ మరి మధ్యతరగతి అంటే నిజమైన జర్నలిస్టులు ఒక కేబుల్ ఛానల్ పెట్టుకొని నడిపిస్తున్నటువంటి జర్నలిస్టులు ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోలేదు. పైగా వాళ్ళకి ఇస్తున్న అంటే ఇంత గుర్తింపు కార్డు, అక్రిడేషన్ అంటే దానికి పెన్షన్ వచ్చేది కాదు, ఇంకా దానికి పెద్ద రాయితీలు వచ్చేది, జస్ట్ గుర్తింపు కార్డు. ఆ గుర్తింపు కార్డు కూడా మనందరికీ తెలుసు. గుర్తింపు కార్డు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆ గుర్తింపు కార్డు ద్వారా కేవలం అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా కొన్ని కార్యాలయాలకు పోవాలంటే ఐడి కార్డుతో పాటు అక్రిడేషన్ కార్డు కూడా అడుగుతారు. మరి వార్తా సేకరణకి వెళ్ళే క్రమంలో మరి నీకు ఐడి కార్డు నీకు అలౌ చేయకుండా అక్రిడేషన్ కార్డు కావాలన్నప్పుడు మరి అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోతే ఎట్లా? అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి కదా. ఇచ్చిన అక్రిడేషన్ కార్డులే తగ్గించారు. దాని మీద నిన్న ఆందోళన కొనసాగింది. మరి అన్ని యూనియన్లకు అతీతంగా కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టుల సోదరులందరూ కూడా అక్రిడేషన్ సదుపాయాలు కల్పించాలి. అంటే 252 జీవో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చేది. ఆ జీవోలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ జీవో వలన కేబుల్ ఛానళ్ళ నిర్వాహకులకు కానీ కేబుల్ ఛానల్లో పనిచేసిన జర్నలిస్టులకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని సవరించాలని చెప్పి నిన్న ఆందోళన కార్యక్రమం చేశారు. దానికి మరి అక్కడ జాయింట్ కమిషనర్గా ఉన్న జగన్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో సరే జర్నలిస్టు సోదరులందరూ కూడా పాల్గొన్నారు. దాంతోపాటు ఆయన కూడా వారికి ఒక హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.